యేసయ్య నిన్ను నమ్ముకొని మీ సన్నిధిలో అయ్యా సెయింట్ ఫెరిల్ మెక్కలన్ దేశం యొక్క చర్చెస్, మందిరాలు, సావాసాలు వర్ధిల్లునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆ దేశాన్ని కాపాడయ్యా. దేశ ప్రజలను, నాయకులను, అధికారులను అయ్యా మా తండ్రి, న్యాయమూర్తులను, డాక్టర్స్ను, లాయర్స్ను అందరిని మీరు రక్షించిన ఆయన, అందరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. యేసు రక్తమే చేయాలి. కొన్ని దేశాల కొరకు సెయింట్ విన్సెంట్ దేశం, సెయింట్ విన్సెంట్ దేశం 1979 అక్టోబర్ 27న బ్రిటన్ నుండి సపరేట్ చేయబడిన దేశం. ప్రార్థన చేయాలి. సెయింట్ విన్సెంట్ దేశం. ప్రభు ఆ దేశాన్ని కాపాడు నాయన. క్రైస్తవులో హిందూస్ ఉంటుండగా అయ్యా మీ రక్షణ అయ్యా నిన్నెరగని ప్రజలకు దయచేయండి తండ్రి. మీ సహాయం దయచేయండి ప్రభువా. మీ రక్షణతో వారి నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు వందనాలు. సమోనా దేశంలో క్రైస్తవులు ఉంటున్నారు. 1952 జనవరి 1న న్యూజిలాండ్ నుండి సపరేట్ చేయబడిన సమోనా దేశం కొరకు ప్రార్థించుదామా? సమోనా దేశంలో ఉన్న క్రైస్తవులను లోకరక్షకుని, నిజ రక్షకుని, సొంత రక్షకునిగా అంగీకరించేటట్లుగా ఆ దేశంలో నుండి అపోస్తులు లేవాలి, ప్రవక్తలు లేవాలి, స్వార్థికులు లేవాలి, కాపురులు లేవాలి, ఉపదేశకులు లేవాలి, గొప్ప గొప్ప ప్రార్థనాపరులో సమోనా దేశంలో నుండి దేవుడు లేవనెత్తునుగా కానీ చేయాలి. నేను చేయటం కాదమ్మా, మీరందరూ ప్రార్థన చేయాలి. నేను ప్రతిరోజు చేస్తున్నాను. మీరందరు నేర్చుకోవాలి. అంగలార్పు విద్య అంటే ఏదో కాదదే. తెలివి కలిగిన స్త్రీలు చేసే ప్రార్థన, రోదన చేయి స్త్రీలు చెయ్యాలి ప్రపంచ దేశాల కొరకు. ఆ దేశస్తులు నీకు తెలియదు, నాకు తెలియదు, మనకు అసలు ఎవరు తెలియదు, కానీ ప్రభు వింటున్నాడు. వారు వినకపోవచ్చు, కానీ వారి కొరకు చేయట్లే. ప్రభు రక్షణ వారికి దయచేయబడాలి. ప్రభు దీవెనలు మనకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. సాన్ మారినో దేశము క్రైస్తవులు ఉంటున్నారు. క్రీస్తు శకం 302 సెప్టెంబర్ 3న సపరేట్ చేయబడిన దేశం సాన్ మారినో దేశంలో క్రైస్తవులందరి కొరకు ప్రార్థన చేయాలి బిడ్డ. ఇంటికి వెళ్ళి ఏం చేయం, దేశం కొరకు ప్రార్థించాలి. అంగలార్పు విద్య మన పిల్లలకి నేర్పించాలి. రోదన చేయ విద్య నేర్పించాలి మన పిల్లలకు. స్తోత్రం. సానోటోమ్ ప్రిన్సప్ దేశం, సానోటోమ్ దేశం కొరకు ప్రేర్ చేయండి. దాంట్లో కూడా క్రైస్తవులు ఉంటున్నారు. సానోటోమ్ దేశం 1975 జూలై 12న పోర్చుగల్ నుండి సపరేట్ చేయబడిన సానోటోమ్ దేశం చేయాలి. సౌదీ అరేబియా ముస్లిమ్స్ ఉంటున్నారు. సౌదీ అరేబియా 1932 సెప్టెంబర్ 23న ఏకీకరణ చేయబడిన సౌదీ అరేబియా దేశంలో ఉన్న ముస్లిమ్స్, క్రైస్తవులు ఉన్నారు, కానీ హిందూస్ ఉన్నారు, కానీ లెక్కకు ఎంచలేనట్టుగా పర్సంటేజ్ తక్కువ ఉన్నది. కాబట్టి ముస్లిం దేశంగా ఉన్న సౌదీ అరేబియాలో ఉంటున్న ప్రజలందరి కొరకు రక్షణ, ప్రభు సన్నిధి ఆ దేశము చుట్టూ ఉండాలి. దేశంలో నెమ్మది, సమాధానం ఉండాలి. చేయాలి ప్రార్థన. సౌదీ అరేబియా కొరకు, సెనెగల్ కొరకు, సెనెగల్ ముస్లిమ్స్, క్రైస్తవులు ఉంటున్నారు. సెనెగల్ దేశంలో 1960 ఏప్రిల్ 4న ఫ్రాన్స్ నుండి సపరేట్ చేయబడిన సెనెగల్ దేశము ముస్లిమ్స్, క్రైస్తవులు ఉంటున్నారు. ప్రభువా, మా ప్రభు సెనెగల్ దేశము రక్షించిన ఆయన. మేము ఆ దేశానికి వెళ్ళలేము, కానీ ఆ దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తామయ్యా. మీరు సువార్థికులను పంపించండి నాయన. ఆ
అపోస్తులను పంపించిన సెనిగల్ దేశంలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సెర్బియా దేశం, సెర్బియా, నీకు నవరు పలకపోయిన పలకమా. సెర్బియా దేశము, సెర్బియా దేశంలో సెర్బియన్లు, అల్బేనియన్లు ఉన్నారు. ప్రార్థన చేయాలి. ఆర్థోడాక్స్, ముస్లిమ్స్, క్రైస్తవులు ఉన్నారు. సెర్బియా దేశం 1992 ఏప్రిల్ 27న యుగోస్లేవియా నుండి సపరేట్ చేయబడిన సెర్బియా దేశస్తుల కొరకు, ఆర్థోడాక్స్, ముస్లిమ్స్, క్రైస్తవులు ఉన్న సెర్బియా దేశం కొరకు ప్రార్థించాలి. చేయాలి బిడ్డ. సిసెల్స్ ఎవరికి పలకటం రావట్లే, చేయండి. సిసెల్స్ క్రైస్తవులు ఉంటున్నారు. 1976 జూన్ 29న బ్రిటన్ నుండి సపరేట్ చేయబడిన సిసెల్స్ యొక్క దేశంలో ఉన్న అయా క్రైస్తవుల కొరకు, క్రైస్తవ నాయకుల కొరకు, పెద్దల కొరకు, అధికారుల కొరకు, వ్యవసాయ రంగం, విద్యారంగం, వైద్య రంగం, ఆరోగ్య రంగం, ఖనిజ సంపద, నీటి వనరులను నా ప్రభువా ఆ దేశంలో దీవించమని ప్రార్థిస్తున్నాం. స్లోవేకియా దేశం, స్లోవేకియా దేశం, స్లోవేకియా దేశం, స్లోవేకియా దేశం క్రైస్తవులు ఉంటున్నారు. స్లోవేకియా దేశం క్రైస్తవులు ఉంటున్నారు. 1993 జనవరి 1 సపరేట్ చేయబడిన దేశం అది. హల్లెలూయా. చేయాలి. సియోరాలియన్ దేశం, సియోరాలియన్ దేశం, సియోరాలియన్ దేశం ముస్లిమ్స్, క్రైస్తవులు ఉంటున్నారు. 1951 ఆగస్టు 9 మలేషియా నుండి సపరేట్ చేయబడిన, దేవునికి స్తోత్ర, బ్రిటన్ నుండి సపరేట్ చేయబడిన సియోరాలియన్ దేశం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సింగపూర్ కొరకు ప్రార్థన చేద్దాం. సింగపూర్ దేశం, సింగపూర్ కంట్రీ బౌద్ధులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, రాచోవారు ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. సింగపూర్ దేశంలో చేద్దాం. 1965 ఆగస్టు 9న మలేషియా నుండి సపరేట్ చేయబడిన సింగపూర్ దేశం కొరకు, ఇంతవరకు ఇన్ని దేశాల కొరకు ప్రార్థించాం. ప్రభు రక్షణ దేశాల్లో ఉండునుగాకని చేతులు పైకెత్తుదాం, చేతులు పైకెత్తుదాం. దేవా, నేను ఏదైతే నా నోటితో పలికి ఇన్ని దేశాల కొరకు అయ్యా ప్రార్థన చేస్తున్నానో, ఆ దేశంలో ఉన్న రక్షణ, సమాధానము, శాంతి, నెమ్మది, దీవెన, ఆశీర్వాదము మీ నామమును ఘనపరిచేటట్లుగా ఆ దేశములన్నిట్లో ఉండునుగాక. ప్రభువా, మేమందరం ఉపవాసం ఉండి ఉదయ సాయంకాలాలు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము క్షేమము, దేశం యొక్క సమాధానము, దేశం యొక్క నెమ్మది, దేశములో ఐక్యత, దేశములో నీ రక్షణ మార్గము, దేశములో నాయన మీ గొప్ప దీవెన ఉండాలని ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా అందరం ఆఖరి ప్రార్థన చేసి ముగించుదాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, సంయుక్త రాష్ట్రాల్లో, యూరప్ కంట్రీ, మధ్య ఆసియాలో, పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని ప్రభువా అందరం ప్రార్థించారు. ఎక్కడో కాలుతుందని నువ్వు నిర్లక్ష్యంగా ఉండబాకమ్మా. ముగింపు ప్రార్థనలు అయ్యా, నీ ఉద్యోగాలు, నీ వ్యాపారాలు, మన పనులు, మన కుటుంబాలు చక్కగా సాగిపోవాలంటే నాయకుల కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు, క్షేమము, నెమ్మది కొరకు ప్రార్థించాలి. మనం ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ప్రార్థించిన ప్రతి ఒక్కరిని దేవుడు తన కృపతో నింపుతాడు. ప్రతి ఒక్కరికి స్వస్థత ఇస్తాడు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు ఇస్తాడు. ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచుతాడు.
ప్రార్థన గొప్ప కార్యాలను జరిగిస్తుంది బిడ్డ. ప్రార్థించమ్మా. అయ్యా ఇరాన్ మధ్యలో, ఇజ్రాయేల్ మధ్యలో, అయ్యా అమెరికా దేశం మధ్యలో, అయ్యా నీ సమాధానం అయ్యా. రష్యా ఉక్రెయిన్ మధ్యలో, అయ్యా చైనా, పాకిస్తాన్, ఇండియా మధ్యలో, అయ్యా 7 ఖండాల్లో ఉన్న ప్రతి దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సమాధానం ఉండునుగాక, అందరూ క్షేమంగా ఉండుదురుగాక, అందరూ మంచిగానే జీవించుదురుగాక, అందరూ పరిశుద్ధులుగా ఉందురుగాక, అందరూ నీతిమంతులుగా ఉందురుగాక, అందరూ యేసు రక్తము చేత వారి వారి పాపాలు కడుక్కొందురుగాక, అందరు పిల్లలు దీవించబడుదురుగాక. అన్ని రాష్ట్రాలకి, దేశాలకు క్షేమము, సమాధానమును ప్రకటిస్తున్నాము నాయన. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశంలో జరుగుతున్న పోరాటములో ప్రపంచానికి ఎంతో పెనుముప్పుగా తయారవుతుందయ్యా. ఆ ముప్పులో మేము కూడా ఉన్నామయ్యా. మా దేశం కూడా ఉంది నాయన. మా దేశాన్ని కాపాడయ్యా, మా దేశ నాయకులను కాపాడయ్యా, దేశ ప్రజలను కాపాడయ్యా, దేశానికి నెమ్మదిని దయచే. మా దేశంలో మంచిగా వర్షాలు పడాలయ్యా, మోపైన వర్షాలు పడాలి, బలమైన వర్షాలు పడాలి. మేఘము నా రిచేయి మేఘమంతా వర్షం పడాలి ప్రభువా. బోరు బావులు ఎండిపోతున్నాయి, బావులు ఎండిపోయాయి, ప్రాజెక్టులో నీరు లేవు, చెరువుల్లో, నదుల్లో, కుంటల్లో లేవు నాయన. సమృద్ధైన వర్షాన్ని మీరు కుమ్మరించుదురుగాక, సమృద్ధైన వర్షపాతాన్ని మీరు కుమ్మరించుదురుగాక. రైతాంగం దీవించబడునుగాక, పంటలు బహుగా పండునుగాక, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగాలు వర్ధిల్లునుగాక నాయన. విద్యారంగం, వైద్య రంగం వర్ధిల్లునుగాక నాయన. మా ఖనిజ సంపద వర్ధిల్లునుగాక నాయన. ప్రతి ఒక్కరికి క్షేమం కలుగునుగాక. మీ సన్నిధికి వచ్చుదురుగాక, నిన్ను ఆరాధించుదురుగాక. మా దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి నాయకులు, ప్రతి ప్రజలు, ప్రతి తెగలవారు నీ రాజ్యములోకి ఎత్తబడుదురుగాక. సంఘాన్ని, బిడ్డలను దీవించిన ఆయన ఆశీర్వదించమని. అయ్యా ఉదయ సాయంకాలం జరుగుతున్న కూడికలో ఉపవాసం ఉన్నవారు వస్తున్నారు, ఉపవాసం లేకుండా తినొచ్చిన వారు కూడా వచ్చి ప్రపంచ దేశాల యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారయ్యా. అటువంటి కృపలో మీరు నాయన రోదన చేసేవారిని, అంగలార్చేవారిని, తెలివి కలిగిన వారిని, భక్తి కలిగిన వారిని, భారం కలిగిన వారిని సంఘంలోనికి నడిపించి ప్రార్థించమని చెప్పావు ఇర్మీయాతో. ఈ రోజున